హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎం ఇంట్రాడే ట్రేడింగ్ అండి. ఈ వీడియోలో మనం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారో, మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా సరే కొంత రిస్క్ ఉంటుంది అండ్ రివార్డ్ కూడా ఉంటుంది. కానీ నాకు ఎటువంటి రిస్క్ వద్దు, నేను జీరో రిస్క్ తీసుకోవాలి, కానీ నాకు రిటర్న్స్ అనేవి ఫిక్స్డ్ గా రావాలి, అది కూడా సేఫ్ గా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయినా ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చూస్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియోలో నేను ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, రిస్క్ ఫ్రీగా, నాకు రిస్క్ వద్దు కానీ నాకు సేఫ్గా రిటర్న్స్ రావాలి అనుకుంటే మాత్రం మీకు ఒక బెస్ట్ టాప్ 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ టాప్ 10 ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి బెటర్గా అయితే ఆఫర్ చేస్తూ ఉన్నాయి. జనరల్గా మీకు ఏజ్ ఉందనుకోండి, సో మీరు హ్యాపీగా స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇంకా మనకి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ సీనియర్ సిటిజన్స్ అని కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు రిస్క్ వద్దు అనుకునేటప్పుడు, నాకు ఎమర్జెన్సీ ఫండ్గా యూజ్ అవ్వాలన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అటువంటి వారికి ఈ వీడియోలో క్లియర్గా టాప్ 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా చాలా మంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. సో మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎలా చేయాలి, సేఫ్గా మనము ఇంట్రెస్ట్ రేట్స్ని ఎలా పొందాలి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇన్ కేస్ మనం ప్రొవైడ్ చేసిన ఈ కంటెంట్ అనేది మీకు వాల్యుబుల్గా అనిపిస్తేనే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఫర్దర్గా ఏమైనా కంటెంట్ యాడ్ చేస్తుంటే బాగుండు అన్న ఫీలింగ్ మీకు ఉన్నా సరే ఫీల్ ఫ్రీగా కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ని జనరల్గా కొంతమంది ఏమంటారంటే టైం డిపాజిట్ అంటారు, లేదంటే ఇంకా కొంతమంది టర్మ్ డిపాజిట్ అంటారు. అంటే ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే అర్థం ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉంది అనుకుందాం. ఈ 1 lakhని ఒక ఫిక్స్డ్ టైం గాను, ఒక ఫిక్స్డ్ వాల్యూ అయిన ఈ 1 lakhని మీరు ఏం చేస్తారంటే డిపాజిట్ చేసుకుంటారు. ఎక్కడ డిపాజిట్ చేస్తారు? బ్యాంక్స్లో డిపాజిట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 5 years గాను మీరు ఎఫ్డి చేసుకున్నారు అనుకోండి. ఈ 5 yearsలో మీరు ఏదైతే ఎఫ్డి చేస్తారో ఆ మనీని బ్రేక్ చేయరు. 5 years కంప్లీట్ అయ్యాక మీ ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ దీంతో పాటుగా మీకు ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఇంట్రెస్ట్ మనం మెచ్యూరిటీ టైంలోనే తీసుకోవాలా, ముందు ఎవరా అంటే అలా కూడా ఇస్తారు. సో ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ అనేసరికి ఏంటండి, ఇది ఒక టైప్ ఆఫ్ టైం డిపాజిట్ ఆర్ టర్మ్ డిపాజిట్. మనం కొంత టైంని స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు 5 years కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఈ 5 yearsలో మీరు ఆ మనీని టచ్ చేయట్లేదు కదా. సో ఇక్కడ మీరు టైంని స్పెండ్ చేస్తున్నారు కదా, అందుకే ఫిక్స్డ్ డిపాజిట్ని మనం టైం డిపాజిట్ అని కూడా అంటాం. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేసరికి మనకి స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలా చూసుకుంటే అక్కడ చాలా మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తాయండి. ఫిక్స్డ్ డిపాజిట్తో కంపేర్ చేసుకుంటే మనకి స్టాక్ మార్కెట్లో చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అయినా సరే మనం ఫిక్స్డ్ డిపాజిట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒకటే రీజన్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎవరైతే రిస్క్ తీసుకోను అనుకుంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ఒకే ఒక ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, అక్కడ మార్కెట్లో ఉన్న వోల్టాలిటీకి తగ్గట్టుగా మనకి రిస్క్ అనేది ఉంటుంది. సో ఆ రిస్క్ అనేది ఇక్కడ తక్కువ ఉంటుంది కనుక చాలా మంది కూడా బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ని ఎవరు చూజ్ చేసుకుంటారు అంటే, ఒకటి క్యాపిటల్ ప్రొటెక్షన్ కావాలనుకున్న వాళ్ళు, సెకండ్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 years పైన మీకు గోల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు డైరెక్ట్గా మీరు స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే రిటర్న్స్ ఏం పెద్దగా ఉండవు. కానీ మీకు షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయనుకోండి, ఒక 1 year 2 years ఇట్లా మీకు షార్ట్ టర్మ్లో గోల్స్ ఉండేటప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో మీ యొక్క మనీని తీసుకొచ్చారనుకోండి, అక్కడ రిస్క్ ఉంటుంది. సో 1 year 2 yearsలో మార్కెట్ పాజిటివ్గా ఉండొచ్చు, లేదంటే నెగిటివ్గా ఉండొచ్చు. సో మార్కెట్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్గా ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి, లాస్లో బయటికి రావాల్సి వస్తుంది. అలా ఎవరికైతే షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ని చూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఇప్పుడు మార్కెట్లో మనం ఏదైతే మనీ తీసుకెళ్తామో
ఆ మనీ మనకు కావాల్సినప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఆ టైంలో మనము ఇన్వెస్ట్ చేసిన మనీ అనేది ప్రాఫిటబుల్గా ఉండొచ్చు, లేదంటే లాస్లో ఉండొచ్చు. సో లాస్లో కూడా కొన్నిసార్లు ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి రాకూడదు అన్నప్పుడు మన యొక్క ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఉండాలి, స్టాక్ మార్కెట్లో ఉండకూడదు. ఇక ఫైనల్గా రిటైర్మెంట్ అండి. ఎవరైతే రిటైర్మెంట్ తీసుకుంటారో వాళ్ళు స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ రిస్క్ అయితే తీసుకోరు కదా. ఇప్పుడు మీ యొక్క ఏజ్ ఒక 25 ఇయర్స్ కానీ 35 ఉందనుకుంటూ నో ఇష్యూ, మీరు స్టాక్ మార్కెట్లో కమింగ్ ఒక 5 to 10 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేసుకున్నా సరే బాగుంటుంది. కానీ ఆల్రెడీ మీకు రిటైర్మెంట్ అయిపోయింది, మీరు రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు ఇంకా మీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారా? తీసుకోరు. మీకు కావాల్సింది ఏంటి? ఫిక్స్డ్గా ఇన్కమ్ కావాలి. సో అలాంటప్పుడు కూడా మనము ఫిక్స్డ్ డిపాజిట్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. మరి ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ వలన మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, అసలు బ్యాంక్స్ మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే గ్యారంటీ రిటర్న్స్ అండి. అంటే మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఉండవు. చెప్పాను కదా, మార్కెట్లో ఆ టైంకి ప్రాఫిటబుల్గా ఉంటే హ్యాపీ, లేదనుకోండి లాస్ను కూడా బుక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మనకి మనీ ఎమర్జెన్సీ ఉందన్నప్పుడు తప్పదు. కానీ మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో ఏమవుతుందంటే గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. ఎకానమీ ఎట్లా ఉన్నా సరే మనకి మంచిగా రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ అనేది ఎఫ్డీలో ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే షూరిటీ అట్ మెచ్యూరిటీ. అంటే మనకి మెచ్యూరిటీ టైంలో మన ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఈ రెండు కూడా అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఇక ఫైనల్గా ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు అంటే సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ని ఎక్కువగా ఇష్టపడతారండి. ఎందుకు అంటే ఇక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది కనుక. దీంతో పాటుగా మనము జనరల్ పబ్లిక్తో కంపేర్ చేసుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఒక 0.25% కానీ 0.50% కానీ ఎక్కువగానే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అందుకే సీనియర్ సిటిజన్స్ సేఫ్గా ఉండాలని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్స్ని అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. మరి ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ మనం ఎలా చేసుకోవాలి, ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా సింపుల్. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, ఏ బ్యాంక్లో అయితే మీకు అకౌంట్ ఉందో అక్కడ నుంచి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసుకొని మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఆన్లైన్లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఆన్లైన్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఇష్టం లేదనుకుంటే మీరు ఏ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ బ్యాంక్కి వెళ్ళి విజిట్ అయ్యారనుకోండి, నేను ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 1 lakh కానీ 5 lakhs మీరు ఎంత క్యాపిటల్ని అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ మనీ వాళ్ళు చెప్తే వాళ్ళే ఆఫ్లైన్లో మీకు ఒక ఫామ్ని ఫిలప్ చేయించేసి మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ దేని ద్వారా అయినా సరే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ మనం చేస్తే ఇంట్రెస్ట్ రేట్స్ మనకు వస్తాయని చెప్పాను కదండి, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని ఎఫెక్ట్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. అంటే అన్ని సందర్భాల్లో 8% ఇంట్రెస్ట్ అయితే రావాలని రూల్ లేదు, లేదంటే 9%, లేదంటే 7%. ఇట్లా మనకి ఫిక్స్డ్గా ఎందుకు రాదు అంటే దీన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిపాజిట్ డ్యూరేషన్, అంటే టైం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 6 monthsకి ఎఫ్డి చేశారనుకోండి, అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇంకా కొంతమంది 1 yearకి చేస్తారు, ఇంకా కొంతమంది ఏం చేస్తారు 2 years చేస్తారు. సో 6 monthsకి మీరు చేసిన మీకు ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, 1 yearకి చేసిన వాళ్ళకి ఒకటి ఉంటుంది, 2 years చేసుకున్న వాళ్ళకి ఒకటి ఉంటుంది, 5 years చేసుకున్న వాళ్ళకి ఒకలా అయితే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఉంటాయి. సో ఇలా మనకి డిపాజిట్ చేసే డ్యూరేషన్ టైం బట్టి కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ డిపాజిట్ చేసే అమౌంట్ అండి. కొంతమంది 1 lakh డిపాజిట్ చేస్తారు, ఇంకా కొంతమంది 2 lakhs, ఇంకా కొంతమంది 50,000 అవ్వచ్చు, ఇంకా కొంతమంది 5 lakhs డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే డిపాజిట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు డిపాజిట్ చేసే మనీకి తగ్గట్టుగా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇక ఫైనల్గా సీనియర్ సిటిజన్స్, ఇప్పుడు మీకు చెప్పాను కదా, జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి 0.25 to 0.50% మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. 100% కూడా మనకి జనరల్ పబ్లిక్తో కంపేర్ చేసుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఒక 0.25% కానీ 0.50% కానీ ఎక్కువగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు అర్థమైంది కదా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి, అండ్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎలా ఓపెన్ చేయాలి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అందరికీ ఒకేలా ఎందుకు ఉండవు, ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టాప్ 10 బ్యాంక్స్, ఒక టాప్ 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, హైయెస్ట్గా ఇంట్రెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేస్తున్న టాప్ 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కోసం అయితే ఇప్పుడు మాట్లాడదామండి. అందులో ఫస్ట్ వన్ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి.
ఈ బ్యాంక్ జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 4.50 to 9% అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అదే మీరు ఒక సీనియర్ సిటిజన్ అయితే మాత్రం 4.50 to 9.50% అయితే ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తున్నారు. సో జనరల్ పబ్లిక్తో కంపేర్ చేసుకుంటే 0.50% అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మీరు ఎఫ్డి అనేది 7 days మినిమం 7 days అయితే మీరు ఎఫ్డి చేసుకోవచ్చు. మ్యాక్సిమం 10 years వరకు కూడా మీరు ఎఫ్డి అయితే చేసుకోవచ్చు. సో 7 days నుంచి 10 years వరకు అయితే మీరు ఎఫ్డి అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 1 lakh క్యాపిటల్ తీసుకుందాం, ఓకేనా. మీ రేంజ్కి తగ్గట్టు మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంటే అంత మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు. బట్ నేను ఎగ్జాంపుల్గా ఒక 1 lakh మీ దగ్గర ఉందనుకోండి, 1 yearకి మీరు ఎఫ్డి చేసుకుంటే మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 7.85% మాత్రమే. అదే మీరు 2 yearsకి ఎఫ్డి చేశారనుకోండి, మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 7.90%. చూసారా, 1 yearకి 7.85% వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదే 2 yearsకి అయితే 7.90%. సో మీకు వేరియేషన్ అర్థమైంది కదా. అదే నెక్స్ట్ మీరు 3 years కానీ 4 years కానీ 5 years కానీ మీరు ఎఫ్డి చేసుకుంటే వీళ్ళు మీకు ఆఫర్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 8.15%. ఓకే, ఇది మన యొక్క ఫస్ట్ బ్యాంక్. సెకండ్ బ్యాంక్ ఏంటంటే సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. వీళ్ళు జనరల్ పబ్లిక్కి 4% నుంచి 8.65% వరకు అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అదే మీరు ఒక సీనియర్ సిటిజన్ అనుకోండి, మీకు మాత్రం 4.50 to 9.10 ప్రీవియస్ బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే సీనియర్ సిటిజన్స్కి సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళైతే ఇంకా బెటర్గా అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. మినిమం 7 days నుంచి 10 years వరకు అయితే మీరు ఎఫ్డి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక దీంతో పాటుగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి కూడా ఉంటుంది. సో ఇది మీరు వినే ఉంటారు. సో ఈ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి మీరు చేసుకోవాలనుకోండి, మీరు ఒక జనరల్ పబ్లిక్ అయి ఉండి మీరు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి చేసుకుంటే 8.25% అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. అదే మీరు ఒక సీనియర్ సిటిజన్ అనుకోండి, మీకు మాత్రం 8.75% అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 1 yearకి ఎఫ్డి చేసుకుంటే 6.85% వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 2 yearsకి అయితే 8.50%. అదే 3 years అనుకోండి 8.60%. అదే మీరు 5 yearsకి ఎఫ్డి చేసుకుంటే 8.25%. అండ్ ఫైనల్గా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఈ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి చేసుకుంటే 8.25% అనేది జనరల్ పబ్లిక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత కూడా జనరల్ పబ్లిక్ కోసం. అదే మీరు సీనియర్ సిటిజన్ అయితే దీనికంటే కూడా మీకు ఎక్కువగానే అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 to 8.61% మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. అదే ఒక సీనియర్ సిటిజన్ అనుకోండి 3.60% నుంచి 9.21% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే వీళ్ళు మినిమం 7 days to 84 months వరకు అయితే మీరు ఎఫ్డి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మీరు ట్యాక్స్ సేవింగ్ చేసుకున్నారనుకోండి, జనరల్ పబ్లిక్ అండి మీరు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి చేసుకుంటే మీకు 8% ఇంట్రెస్ట్ రేట్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదే మీరు ఒక సీనియర్ సిటిజన్ అనుకోండి 8.60% అయితే వీళ్ళు ఎఫ్డి అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక మీరు 1 yearకి ఎఫ్డి చేసుకుంటే 7.65% అండ్ 2 yearsకి చేసుకుంటే 8.11%. అదే మీరు 3 yearsకి చేసుకున్నా సరే 8.11%. అదే మీరు 5 yearsకి చేసుకుంటే 8%. అదే మీరు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి చేసుకుంటే 8% అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ బ్యాంక్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్ పబ్లిక్కి 3.50% నుంచి 8.50% వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్కి 4 to 9% ఆఫర్ చేస్తున్నారు. అదే ఎఫ్డి టెన్యూర్ మనం చూసుకుంటే 7 days నుంచి 10 years అయితే వీళ్ళు చెప్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 1 yearకి ఎఫ్డి చేసుకుంటే వీళ్ళు 8.20% అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తున్నారు. 2 yearsకి చేసుకుంటే 7.75%. అదే 3 yearsకి చేసుకుంటే 8%. 5 yearsకి చేసుకుంటే 7.25% అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ బ్యాంక్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే 3 to 8.50% అనేది జనరల్ పబ్లిక్కి. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 3.50 to 9% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు.
అదే టెన్యూర్ మనం చూసుకుంటే 7 డేస్ నుంచి 10 ఇయర్స్ వరకు అయితే మనము ఇక్కడ ఎఫ్డి అయితే చేసుకోవచ్చు అండి. అండ్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి మీరు చేసుకుంటే 7.25% జనరల్ పబ్లిక్కి, అదే మీరు ఒక సీనియర్ సిటిజన్ అయితే 7.75% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. అదే జనరల్ పబ్లిక్ ఒక 1 ఇయర్కి ఎఫ్డి చేసుకుంటే 8.50%, 2 ఇయర్స్కి చేసుకుంటే 8.25%, 3 ఇయర్స్కి చేసుకుంటే 7.25, ఇక్కడ నుంచి 4 ఇయర్స్ 5 ఇయర్స్కి మీరు చేసుకున్నా సరే 7.25% వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్యాక్స్ సేవింగ్ కూడా వీళ్ళు 7.25% అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ బ్యాంక్ ఏంటంటే ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు అంటే 4% నుంచి 8.25% మనకి జనరల్ పబ్లిక్కి, అదే సీనియర్ సిటిజన్స్ అనుకోండి 4.50 to 8.75% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 1 ఇయర్కి మీరు ఎఫ్డి చేసుకుంటే 6%, 2 ఇయర్స్కి 8.25, 3 ఇయర్స్కి 6.75, 4 ఇయర్స్ కూడా సేమ్ అండి. అదే మీరు 5 ఇయర్స్కి చేసుకుంటే 6.25% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ బ్యాంక్ ఉత్కర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. వీళ్ళు జనరల్ పబ్లిక్కి 4% నుంచి 8.50% అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. అదే మీరు సీనియర్ సిటిజన్ అయితే 4.75 నుంచి 9.10% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. మీరు 1 ఇయర్కి ఎఫ్డి చేసుకుంటే 8% ప్రొవైడ్ చేస్తారంట. 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్కి చేసుకుంటే 8.50, అండ్ 4 ఇయర్స్కి మీరు చేసుకుంటే 7.50% అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు 5 ఇయర్స్కి చేసుకున్న 7.50, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి చేసుకున్నా సరే 7.50% అయితే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ బ్యాంక్ ఉజ్వాన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 3.75 to 8.25% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 4.25 to 8.75% వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఎఫ్డి టెన్యూర్ మనం చూసుకుంటే 7 డేస్ నుంచి 10 ఇయర్స్ వరకు అయితే మీరు ఎఫ్డి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో 1 ఇయర్కి మీరు ఎఫ్డి చేసుకుంటే 8.25%, 2 ఇయర్స్కి ఎఫ్డి చేసుకుంటే 7.50, అక్కడ నుంచి 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ మీరు చేసుకున్నా సరే ఫైనల్గా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి చేసినా సరే వీళ్ళు 7.20% మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ని ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ బ్యాంక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. వీళ్ళు జనరల్ పబ్లిక్కి 3.75 to 8% ఆఫర్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 4.25 to 8.50% ఆఫర్ చేస్తున్నారు. మనము ఎఫ్డి టెన్యూర్ చూసుకుంటే మినిమం 7 డేస్ నుంచి 10 ఇయర్స్ వరకు మనము ఎఫ్డి చేసుకోవచ్చు అండి. అదే జనరల్ పబ్లిక్ 1 ఇయర్కి ఎఫ్డి చేసుకుంటే 6.75%, అదే 2 ఇయర్స్కి అయితే 7.75, 3 ఇయర్స్కి అయితే 7.50, కానీ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అండ్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి చూసుకున్నా సరే 7.25% మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫైనల్లీ ఆర్బిఎల్ బ్యాంక్ అండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్ పబ్లిక్కి 3.25 to 8% వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదే సీనియర్ సిటిజన్ అయితే 3.75 to 8.50 ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు చెప్తున్న టెన్యూర్ రేంజ్ ఏంటంటే 7 డేస్ నుంచి 20 ఇయర్స్ వరకు కూడా మీరు ఎఫ్డి అయితే చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఇక జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1 ఇయర్కి ఎఫ్డి చేసుకుంటే 7% ఆఫర్ చేస్తున్నారు. 2 ఇయర్స్కి అయితే 8%, 3 ఇయర్స్కి అయితే 7.50, అదే 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు మనం చేసుకుంటే 7.10, అండ్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి కూడా 7.10% అయితే వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ని ఆఫర్ చేస్తున్న టాప్ 10 బ్యాంక్స్ కోసం అయితే మాట్లాడాం కదా. ఇప్పుడు ఈ టాప్ 10 బ్యాంక్స్లో మీరు ఏ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బ్యాంక్స్లో కూడా కొంత రిస్క్ అయితే ఉంటుంది. నార్మల్గా మార్కెట్తో కంపేర్ చేసుకుంటే అంత రిస్క్ అయితే ఉండదు. బ్యాంకు క్లోజ్ చేసే టైం వస్తుంది కదండి, అప్పుడు రిస్క్ ఉంటుంది. సో ఈ రిస్క్ను మనము అవాయిడ్ చేయాలి అంటే మీ దగ్గర మినిమం ఎంత మనీ ఉన్నప్పటికీ 5 lakhs బిలో మాత్రమే మీరు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో అయినా సరే ఇన్వెస్ట్ చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇన్ కేస్ బ్యాంక్లో ఏం జరిగినా సరే మనకి ఇన్సూరెన్స్ అనేది 5 lakhs వరకు వస్తుంది కనుక ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. నెంబర్ 2, ఇప్పుడు మీకు చెప్పిన ఈ 10 బ్యాంక్స్లో మీ దగ్గరలో ఏ బ్యాంక్ ఉందో చూసుకొని ఆ బ్యాంకు మీకు బెటర్గా అనిపిస్తుందా లేదా అనేది చూడండి. దీనితో పాటుగా మీరు సెలెక్ట్ చేసిన బ్యాంక్ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యిందా లేదా అనేది కూడా చూడండి. ఇందులో మనకి చాలా బ్యాంక్స్ కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. సో ఏ బ్యాంక్ అయితే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యిందో ఆ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే ఇన్ కేస్ ఆ బ్యాంక్లో ఏం జరిగినా సరే
ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి పబ్లిక్లో అవైలబుల్గా ఉంటుంది. సో అప్పుడు మనం ఈజీగా ఆ బ్యాంక్ నుంచి బయటికి అందరికంటే ఫాస్ట్గా రావచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది కనుక సో డెఫినెట్లీ మీరు మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉన్నప్పటికీ 5 lakhs కంటే ఎక్కువైతే ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో కూడా ఎఫ్డి చేయొద్దు. అండ్ సెకండ్ థింగ్, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన బ్యాంక్ని చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అయితే ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 5 lakhs కంటే మీరు తక్కువ ఎఫ్డి చేసుకుంటే మీకు ఇన్సూరెన్స్ ఏ బ్యాంకులో అయినా వస్తుంది. కాకపోతే ఇంకా బెటర్గా మనం సేఫ్గా ఉండడానికి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్లో ఈజీగా దొరికేస్తుందండి ఆ బ్యాంక్ రిలేటెడ్గా. సో అందుకే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు మాత్రం ఈ 2 పాయింట్స్ని అయితే మిస్ అవ్వద్దు. సో ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.